Hashanah. మరి యూదుల పండుగ అయినటువంటి రోష్ హషానా అనేటువంటి పండుగ ఒకటి జరిగింది. In the Bible it is called the Feast of Trumpets. మరి దీన్ని రోష్ హషానాని పరిశుద్ధ గ్రంథంలో యూదుల పండుగగా మరి బూరల పండుగ అని మనం మాట్లాడుకుంటాం. Now on the 2nd of October there was also a solar eclipse. అదే విధంగా ఈ పండుగ జరుగుతున్న సందర్భంలోనే అక్టోబర్ 2వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం కూడా జరిగింది. So what is significant about this? దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? Look at Leviticus chapter 23. We'll read verses 24 and 25. మరి లేవియాకాండం 23వ అధ్యాయం Verses 24 and 25. లేవియాకాండం 23వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదువుకుందాం. నీవు ఇజ్రాయేలులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటం మాని యెహోవాకు హోమము చేయవలెను. So does it say it's a memorial of blowing of trumpets? జ్ఞాపకార్థ శృంగధ్వని. Okay, so this is on the first day of the month for the Jews. ఇది యూదులకు మరి మాసంలో మొట్టమొదటి దినం. It's their month called Tishri. వారి యొక్క మాసం యొక్క పేరు ఏంటంటే తిష్రి. So that's the first day of the month. October 2nd for us was the first day of their month. మరి అక్టోబర్ 1 వారికి త్రిశ్రీ అన్నటువంటి మాసం యొక్క మొట్టమొదటి దినం. Now this means it is called the beginning of months. దాని యొక్క అర్థం ఏంటంటే నెలల ఆరంభము. Right, so that's the beginning of months, and it also is the beginning of the civil year for the Jews. మరి నెలల యొక్క ఆరంభము లేకపోతే మరి యొక్క సివిల్ ఇయర్ యొక్క ఆరంభం అని మనం చెప్పుకొనవచ్చు. Now their religious new year starts with the month Nisan. మరి వారి మత సంబంధమైనటువంటి మాసం ఎప్పటి నుంచి మత సంబంధమైనటువంటి సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నిస్సాన్ మాసం నుండి స్టార్ట్ అవుతుంది. But their civil year begins in Tishri, and that is this month. వారి యొక్క సివిల్ సంవత్సరం మాత్రం ఈ తిస్రీ మాసం నుండి ఆరంభమవుతుంది. And God said on the first day of the month they are going to have a feast. దేవుడు అన్నాడు ఈ నెలలో మొదటి దినమున వారి యొక్క పండుగను జరుపుకొని ఉన్నారు. And this is called the Feast of Trumpets. ఇది బూరధ్వని మరి బూరల పండుగ అని మనం చెప్పుకొనవచ్చు. In the book of Numbers chapter 10, God tells us how the trumpets were to be used in Israel. సంఖ్యాకాండం గురించినటువంటి ప్రత్యేకతను ప్రభు మాట్లాడతాడు. Look at verses 1 and 2. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకు సేనలను తరలించుటకును నీకుండవలెను. So God said you have to make 2 silver trumpets. 2 వెండి బూరలు చేయించుకొనమని దేవుడు ఆజ్ఞాపించాడు. One reason for blowing these trumpets was to call the assembly. ఈ బూరలు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జనసమూహమును అంతటిని సమకూర్చటానికి బూరలు ఊదుతారు. And the second reason was for them to journey forward from their camps. రెండవది వారి యొక్క ప్రయాణంలో ముందుకు వెళ్ళటానికి అందరినీ మేల్కొల్పటానికి బూరను ఊదుతారు. So these were the 2 reasons why the silver trumpets were blown. ఈ 2 ఉద్దేశాలతో ఈ యొక్క వెండి బూరలు ఊదబడుతూ ఉంటాయి. Now look at verse 3. 3వ వచనం దయచేసి చూడండి. ఊదువారి వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. So it was to call the assembly to gather together so that some announcements could be made. వారు బూరలు ఊదినప్పుడు సమాజం అంతా కూడా వారి ఎదుటికి వచ్చినప్పుడు కొన్ని ప్రకటనలు చేయడానికి వారికి అనుకూలంగా ఉంటుంది. Or it was for the worship of God on special feast days. లేకపోతే ప్రత్యేకమైనటువంటి పండుగ దినముల్లో ప్రజలందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించడానికి పిలుపునిచ్చేటువంటి బూరలు ఇవి. Look at verse 7. 7వ వచనం దయచేసి చూడండి. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, దాని ఆర్భాటము ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. So it had to be sounded, but no alarm was to be sounded. ఇది కేవలం బూరలు ఊదాలే తప్ప పెద్ద ఆర్భాటం అక్కడ చేయటానికి వీల్లేదు. Now in verse 4 it says if only one trumpet was blown, 4వ వచనంలో ఏమందంటే
ఒకటే బూర ఊదబడింది అని చెప్పబడింది. At that time only the leaders of Israel had to gather. ఒకటే బూర ఊదినప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇశ్రాయేలు నాయకులందరూ కూడా కూడుకోవాలి. But you look at verses 5 and 6. 5-6 వచనాలు ఒకసారి చూడండి. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణ దిక్కునున్న సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. So you see, when they had to assemble together, there was no alarm. చూడండి, వారు సమాజముగా కూడవలసినప్పుడు ఆర్భాటముతో ఊదాల్సిన అవసరం లేదు. But when they had to journey, there was an alarm. అయితే ఈ సైన్యం అంతా కూడా ప్రయాణం చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు వారు ఆర్భాటముతో బూరను ఊదాలి. So 2 trumpets were blown for assembly, 2 trumpets for journey. మరి 2 బూరలు మరి ప్రజలందరూ సమకూడటానికి, మరలా 2 సార్లు ఊదినప్పుడు వారు ప్రయాణం చేయటానికి. Now what happened? అయితే ఏం జరిగింది? What is the connection of this with what's happening today? ఇప్పుడు ఆ రాయబడినటువంటి బూరలకును ప్రస్తుతం లోకంలో జరుగుతున్న వాటికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? In the last 100 years, spiritually speaking, these trumpets were blown. మరి గడిచిన 100 సంవత్సరాలుగా మరి ఆత్మీయంగా మనం మాట్లాడాలంటే ఈ 2 బూరలు ఊదబడ్డాయి. Once, ఒక్కసారి ఊదబడ్డాయి. in 1948. ఎప్పుడు ఊదబడ్డాయంటే 1948లో ఈ 2 బూరలు ఊదబడినాయి. You could even say it began in 1917 and went up to 1948. ఇది 1917లో ఆరంభమై బహుశా 1948 వరకు అది కొనసాగిందని చెప్పుకొనవచ్చు. What happened in 1948? 1948లో ఏం జరిగింది? Israel was called together as an assembly. ఇశ్రాయేల్ అంతా కూడా మరలా సమాజముగా ఒక చోటకి పిలువబడింది. Almost 2000 years. మరి 2000 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇశ్రాయేల్ అంతా కూడా ఒక సమాజముగా, ఒక దేశముగా కూడుకున్నారు. So you see, is like the assembly, there's no alarm. చూడండి, ఇశ్రాయేలీలందరూ కూడా సమాజముగా కూడుకొనటానికి ఊదబడినట్టుగా ఉంది కానీ ఆర్భాటం చేయట కొరకు ఊదబడినట్టుగా కనబడట్లేదు. But there is coming రాబోతుంది in the middle of the tribulation. మరి శ్రమల కాలం మధ్యలో what's going to happen is these trumpets will be blown again, spiritually speaking. శ్రమల కాలం మధ్యలో మరలా ఆత్మీయంగా మాట్లాడాలంటే శ్రమల కాలం మధ్యలో మరలా ఈ 2 బూరలు ఊదబడతాయి. And there will be an alarm at this time. అయితే ఈసారి బూరలు ఊదుతున్నప్పుడు ఆర్భాటముతో వారు ఊదవలసి ఉంటుంది. Look at Revelation chapter 12 verse 6. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలోనికి ఒకసారి మనం వెళ్దాం. ప్రకటన 12:6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1200 తమను తాము కాపాడుకోవడానికి వారు పరుగులు పెడతారు. Look at verses 13 and 14. 13-14 వచనాలు దయచేసి చూద్దాం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువు. This is what happened in the past in 1948. This is what's going to happen in the future. 1948లో ఇలాగ జరిగింది, బూర ఊదబడింది. మరలా మరి శ్రమల కాల మధ్యలో కూడా ఇలాగ జరగబోతున్నది. Regathering and journeying. తిరిగి జనసమూహమంతా సమకూర్చబడటం, మరలా ప్రయాణం చేయటం. Remember what Jesus said, when you see the abomination of desolation stand in the holy place. మరి హేయమైనది దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో నిలబెట్టినప్పుడు జరగవలసింది ఏమని ప్రభు చెప్పాడు? Let him that is in Judea flee into the mountains. యూదయలో ఉన్నటువంటి వారు కొండలకు పారిపోవాలని ప్రభు చెప్పాడు. That's in Matthew 24:15 and 16. మత్తయి సువార్త 24, 15, 16 వచనాల్లో మనం ఆ సంగతిని మనం చూస్తాం. So the trumpet blowing stands for Israel gathering as an assembly or journeying with an alarm. బూరలు ఊదబడటంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు సమాజముగా సమకూర్చబడటం, రెండవది వారి ప్రయాణం చేయటం. But how is it applicable to us today in 2024? అయితే 2024 సంవత్సరంలో ఈ బూరల సంగతి మనకి ఏ విధంగా అప్లై చేసుకోగలం? On October 1st, అక్టోబర్ 1వ తేదీన, I think that was a Tuesday,
మరి మంగళవారం రోజున అనగా మొన్నటి దినమున we know what happened. ఏం జరిగిందో మనకు తెలుసు. Iran attacked Israel. ఇరాన్ దేశము ఇశ్రాయేలుపై దాడి చేసింది. And there is war going on between Israel and Iran. ఇరాను ఇజ్రాయెల్కు మధ్యలో యుద్ధము జరుగుతున్నది. Now go back to Numbers chapter 10 and read verse 9. మరలా సంఖ్యాకాండం 10వ అధ్యాయంలోనికి ఒకసారి వచ్చి 9వ వచనాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును బాధించు శత్రులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల మరి మూడవ కారణం బూరలు ఊదబడటానికి మూడవ కారణం ఏంటంటే యుద్ధము కొరకు. And this happened, this war took place at the time of the Feast of Trumpets. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యుద్ధము ఆ దినాల్లో ఎప్పుడు జరిగిందనంటే బూరెల పండుగ సందర్భంలో ఆ యుద్ధం జరిగింది. Just one day before the Feast of Trumpets started. మరి ఒక్కరోజు ముందు మరి యొక్క ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అనేటువంటిది నిన్నటి దినాన ఆరంభమైంది. But you see, in Israel, ఇశ్రాయేల్ దేశంలో the day does not begin at midnight 12 o'clock. ఇశ్రాయేలీలకు మనకు వలె దినము మధ్యరాత్రి 12 గంటలకు ఆరంభం అవ్వదు. When does it start? వారికి ఎప్పుడు దినం ఆరంభం అవుతుంది? One day for Israel is from sunset. ఇశ్రాయేలులకు ఒక దినము లెక్క ఏ విధంగా అనంటే From sunset to sunset. మరి సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు. Something like 6 p.m. to 6 p.m. అనగా మరి సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు. Somebody asked me, Pastor, you said that Jesus was not crucified on a Friday. కొంతమంది నన్ను అడిగారు, పాస్టర్ గారు మీరు ఎలా చెప్పగలిగారు యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజున సిలువ వేయబడలేదని మీరు ఎలా చెప్పగలిగారు అన్నారు. That's because when you count a Jewish day, it's impossible for him to be crucified on a మరి Friday. జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా మనం మాట్లాడితే యేసు ప్రభువారు శుక్రవారం దినమున సిలువ వేయబడలేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. So you see, when Iran attacked Israel, ఇరాన్ దేశం మరి ఇశ్రాయెల్ని అటాక్ చేసినప్పుడు 2nd October had already started for the Jews. మరి ఈ 2nd అక్టోబర్ అనేటువంటిది ఇశ్రాయేలులకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. You see, from 1st October 6 p.m., let's say, generally if the sunset is at 6 p.m. మరి ఒకవేళ సూర్యాస్తమయం 6 గంటలకు ఉంటే మొన్నటి దినాన అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 2nd October 6 p.m. మరి 2వ తేదీ అక్టోబర్ 6 గంటల వరకు is the 2nd October for Israel. మనకి 2nd అక్టోబర్ ఎప్పుడు 2nd అక్టోబర్ మధ్యరాత్రి 12 గంటలకు ఆరంభమైంది. కానీ వీళ్ళకి 2nd అక్టోబర్ ఎప్పుడు ఆరంభమైంది? 1వ తేదీ 6 గంటల నుండి ఆరంభమై 2వ తేదీ 6 గంటల వరకు ముగించబడింది. So when Iran attacked Israel, ఇరాన్ దేశం ఇశ్రాయెల్ని అటాక్ చేసినప్పుడు it was on the day of the Feast of Trumpets. అనగా ఇది బూరెల పండుగ దినమున ఆరంభమైంది. And God said, you sound the alarm for war. దేవుడు అన్నాడు, ఇదిగో మీరు ఆర్భాటముతో మరి బూరలు ఊదవలెను యుద్ధము కొరకన్నాడు. These things are happening not randomly. These things are happening according to Bible prophecy. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశం దగ్గర జరుగుతున్నటువంటి కార్యాలు ఏదో యాదృచ్ఛికంగా జరగట్లేదు కానీ అవి దేవుడు చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. Now look at this. జాగ్రత్తగా వినండి. War has started. యుద్ధము ఆరంభమైంది. Iran has fired about 200 missiles into Israel. మరి ఇరాన్ ఇశ్రాయేల్ దేశంలో దాదాపు 200 మిసైల్స్ ని పంపించింది. They have bombed Israel with supersonic bombs and ballistic missiles. సూపర్ సాలిడ్ బాంబ్స్ ద్వారా వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేశారు. And now Israel is going to retaliate. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం తిరిగి వారి మీద దాడి చేయబోతున్నది. Now remember, something happened last year on the 7th of this month. మరి గడిచిన సంవత్సరం ఇదే నెల 7వ తేదీన ఒక కార్యం జరిగింది. What happened? ఏం జరిగింది? Terrorists from Gaza came and
killed and abducted many Jews. మరి గాజా నుండి టెర్రరిస్టులు వచ్చి అనేక మంది యూదులను హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. And so Israel began a war against the Gaza terrorists. అలా జరిగినందుకు వెంటనే గాజాకు వ్యతిరేకంగా, గాజా తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఇశ్రాయేల్ యుద్ధమును కొనసాగించింది. And as soon as Israel started doing that, ఇశ్రాయేల్ ఎప్పుడైతే తిరిగి వారితో యుద్ధం చేయటం ఆరంభించారో, Iran has its groups in various parts of the Middle East. మరి ఇరాను మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి కొన్ని బృందాలను ఉంచారు. One is in Lebanon. ఒక గుంపు లెబానోన్ లో ఉన్నారు. Lebanon, Syria, in that area. లెబనాన్, సిరియా అన్నటువంటి ప్రాంతంలో ఒక గుంపు ఉన్నారు. And the other one is in Yemen, south of Israel. మరి ఒక గ్రూపు ఇశ్రాయేల్ దక్షిణమున యెమెన్స్ అన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు. So you have a group in the north, you have a group in the south. మరి ఒక గ్రూపు మరి ఉత్తరమున, ఇంకో గ్రూపు దక్షిణమున ఉన్నారు. And then Iran is on the east. మరి ఇరాను ఈస్ట్ వైపున ఉన్నది. So Israel is surrounded on three sides by its enemies. మరి ఇశ్రాయేల్ దేశము మూడు భాగాలు కూడా శత్రువుల చేత అది చుట్టబడినట్టుగా మనకు అర్థమవుతుంది. And then inside Israel, of course, is Hamas. మరి ఇశ్రాయేలుకు లోపల హమాస్ వారు ఉన్నారు. It's surrounded by its enemies. అంటే శత్రువులందరూ చుట్టుముట్టేశారు. And as soon as Israel started attacking Hamas, ఎప్పుడైతే హమాస్ ని ఇశ్రాయేలు దాడి చేయటం మొదలుపెట్టిందో, Hezbollah in Lebanon started shooting into Israel. లెబానోన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లా మరలా షూట్ చేయటం మొదలు పెట్టారు. Because Hezbollah is controlled by Shia Iran. మరి హెజ్బుల్లా అనేటువంటిది షియా ఇరాన్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నది గనుక. So the supreme leader of Iran gave a commandment, attack Israel. ఇరాన్ యొక్క మరి ప్రధాన నాయకుడు మరి ఇశ్రాయేల్ ని అటాక్ చేయమని ఆజ్ఞ ఇచ్చేశాడు. So they started attacking Israel from the north. మరి నార్త్ నుండి, ఉత్తరం నుండి ఇశ్రాయేల్ దేశం మీద అటాక్ చేయటం మొదలు పెట్టారు. Then from the south the Yemenis started attacking Israel. దక్షిణం నుండి కూడా, దక్షిణమున ఉన్నటువంటి గుంపు వారు కూడా ఇశ్రాయేల్ మీద అటాక్ చేస్తున్నారు. And of course Hamas from inside is constantly attacking. ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నటువంటి హమాస్ వారు కూడా ఇశ్రాయేల్ ని అటాక్ చేయటం మొదలు పెట్టారు. One small tiny little nation, ప్రపంచమంతట్లో చాలా చిన్నదైనటువంటి ఇశ్రాయేల్ దేశం, surrounded by enemies and being bombarded by missiles. శత్రువులందరి చేత కప్పబడి దాడికి గురైనట్టుగా మనం చూస్తున్నాం. And it's defending itself against అంత మాత్రమే కాదు, అది చిన్న దేశమైనప్పటికీ తన్ను తాను కాపాడుకోవడానికి తిరిగి వీరితో పోరాడుతున్నది. And Iran said, this is not acceptable. మరి ఇరాన్ అంటున్నది, ఇది అంగీకరించడానికి యోగ్యమైనది కాదు. We will bomb you and you have to shut up and not do anything. మేము బాంబులు మీ మీద వేస్తాం, మీరేమి చేయకుండా మౌనంగా ఉండవలసిందే. So Israel killed the top political leader of Hamas in Iran. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి హమాస్ పొలిటికల్ ప్రాముఖ్యమైనటువంటి లీడర్ ని ఇశ్రాయేల్ దేశం చంపివేసింది. So Iran started shooting missiles, and for one day it shot missiles into Israel. కాబట్టి ఇరాన్ ఇశ్రాయేల్ దేశంలో ఒక్కరోజు మరలా మిసైల్స్ ద్వారా షూట్ చేశారు. And Israel waited for a few days and then went and blew up a few military installations in Iran. ఇజ్రాయెల్ దేశం కొన్ని దినాలు వేచి ఉండి మరి ఇరాన్ దేశంలో ఆయా ప్రాంతాల్లో వారు కూడా యుద్ధం చేశారు. Just to show Iran that we can do this if we so desire. మీరు ఇరాన్ వారికి ఇదిగో మేము యుద్ధం చేయటానికి సమర్థులుగా ఉన్నామని తెలియజేయటానికి ఇశ్రాయేల్ ఆ కార్యాన్ని జరిగించింది. And that stopped, that finished. అక్కడితో ఆ సంగతి అయిపోయింది. Then this Hezbollah continually was shooting missiles into Israel. అయితే ఈ హెజ్బుల్లా మాత్రం ఆపలేదండి. అది ఇశ్రాయేల్ దేశంలో మాటికి మరి మిసైల్స్ ద్వారా షూట్ చేయటం కొనసాగిస్తూనే ఉన్నారు. They had to remove thousands of Israeli citizens from the north of Israel. నార్త్ ఇశ్రాయేల్లో నుండి చాలా మంది ఇశ్రాయేల్ను తొలగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. Because bombing was going on constantly. ఎందుకనగా నార్త్ లో కంటిన్యూస్ గా బాంబ్స్ అనేటువంటి వాళ్ళు వేస్తూనే ఉన్నారు. So Israel said, we have to stop this. ఇశ్రాయేల్ అన్నారు, దీన్ని మనం ఎలాగైనా సరే నిలిపివేయాలి. So what did they do? ఏం చేశారు తెలుసా? They went into Lebanon. వారు లెబనాన్ లోనికి ప్రవేశించి and bombed a building. ఒక బిల్డింగ్ ని బాంబ్ వేశారు. That building was an apartment building. ఆ బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ అది. But underground of that apartment ఆ building అపార్ట్మెంట్ కి అండర్ గ్రౌండ్ లో was a bunker which was the headquarters of Hezbollah. మరి హెజ్బుల్లా వాళ్ళ యొక్క ఒక హెడ్ క్వార్టర్స్ బంకర్ అక్కడ ఉన్నది అపార్ట్మెంట్ కింద. Israel got intelligence reports that the highest leader of Hezbollah, Nasrallah, మరి
హజ్బుల్లా యొక్క మరి ఉన్నతమైనటువంటి నాయకుడు నాజరుల్లా అనేటువంటి వ్యక్తి was hiding in that bunker. ఈ బంకర్ లో ఆ యొక్క దాగి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నారు. So Israel sent its war jets. మరి ఇశ్రాయేలీయులు వారి యొక్క వార్ జెట్స్ ని అక్కడికి పంపించి and they pounded that building with 80 tons of bunker buster bombs. మరి 80 టన్స్ తో ఉన్నటువంటి ఆ బంకర్ బగ్స్ ద్వారా దాన్ని బ్లాస్ట్ చేశారు. That man was killed. వెంటనే ఈ నాయకుడు చనిపోయాడు అక్కడికక్కడే. They took out the topmost leader of Hezbollah. హజ్బుల్లా యొక్క ప్రధానమైనటువంటి నాయకుడిని వాళ్ళు హతమార్చగలిగారు. They took out the topmost leaders also after him in Hezbollah. ఇతని తర్వాత ఇంకా టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా సంహరించారు. There's nobody now in Syria to take that place, really. ఇప్పుడు వారి స్థానాన్ని తీసుకోవడానికి సిరియా దేశంలో అంత సమర్థవంతమైన వారు ఎవరు లేరు. Remember, before that they also blasted the pagers which the Hezbollah people had and killed many of their leaders. దానికి ముందుగా హజ్బుల్లా నాయకులు కలిగి ఉన్నటువంటి ఆ పేజర్స్ అన్నిటిని కూడా నాశనం చేసి వారిని చంపివేశారు. So Iran got very mad, very angry with Israel. ఈ కార్యముల ద్వారా ఇశ్రాయేలు మీద ఇరాన్ వాళ్ళకి కోపం మామూలుగా రాలేదు. So they bombed Israel on the 1st of October. మరి మొన్నటి దినమన అక్టోబర్ 1వ తేదీన మరలా ఇశ్రాయేల్ దేశం మీద వాళ్ళు బాంబు వేశారు. And this time it was more severe than the previous time. ఈసారి గతంలో కంటే కూడా చాలా సివియర్ గా అటాక్ చేశారు. And what did they do? మరి వాళ్ళు ఏం చేశారు? Out of those almost 200 missiles, about 20 or 25 actually hit in Israel. మరి 200 మిసైల్స్ లో దాదాపు 20 నుండి 25 మిసైల్స్ ఇశ్రాయేల్ దేశంలో అవి హిట్ చేశాయి. Because the defense system of Israel failed to stop those 20 or 25. ఎందుకనగా ఇజ్రాయెల్ దేశంలో వారు ఏర్పరచుకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఆ మిసైల్స్ ని ఆపేటువంటి శక్తి ఫెయిల్ అయిపోయి దాదాపు 20-25 మిసైల్స్ ఇశ్రాయేల్ మీద పడిపోయినాయి. Now Iran is celebrating. ఇప్పుడు ఆ కార్యమును బట్టి ఇరాన్ వాళ్ళు మనం విజయం పొందామని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. And they are saying, Israel, if you retaliate to this attack, ఇశ్రాయేలీయులారా మీరు మరలా గనుక తిరిగి ఈ మరలా మా మీదకి యుద్ధానికి వస్తే this time it's going to be worse than these 200 missiles. ఈ సమయంలో 200 మిసైల్స్ కంటే ఇంకా పరిస్థితి చాలా ఘోరంగా మీ దేశంలో ఉండబోతుందని ఇరాన్ ఇశ్రాయేల్కి వార్నింగ్ ఇచ్చింది. Now the funny thing is, అయితే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే the supreme leader of Iran, ఇరాక్ దేశం యొక్క సుప్రీం లీడర్, he's called an Ayatollah Khamenei. అయతోల్లా ఖమీనీ అనేటువంటి నాయకుడు, he issues these warnings against Israel hiding in some hole like a rat. ఒక 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 గుహలో లేకపోతే ఒక రంధ్రంలో ఎలుక దాక్కున్నట్టుగా దాక్కుని నాయకుడు ఇశ్రాయేల్ దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడు. That means he will be safe if Israel attacks Iran. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఈ వార్నింగ్స్ ద్వారా ఇశ్రాయేల్ కోపం తెచ్చుకొని ఇరాన్ మీద అటాక్ చేస్తే నేను మాత్రం సేఫ్ గా ఉంటాను ఈ యొక్క మరి రంధ్రంలో అనుకొని అక్కడ దాక్కొని ఉన్నాడు. It's okay for my people to die in this war. నా ప్రజలు యుద్ధంలో చనిపోయినా పర్వాలేదు, నేను సేఫ్ గా ఉంటాను. But when you look at the Israeli prime minister, కానీ ఇశ్రాయేల్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ ని మనం చూస్తే he is going around freely everywhere doing press conferences. ఆయన ప్రతి చోట స్వేచ్ఛగా తిరుగుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లన్నీ పెడుతున్నాడు. He was in New York for the United Nations meeting. మరి యునైటెడ్ నేషన్స్ మీటింగ్ కొరకు న్యూయార్క్ లో కూడా వచ్చాడు. And that's when this took place. మరి అక్కడ ఈ కార్యం జరగటం మనం చూసాం. Now the reason why I told you all this, ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, is to tell you how serious the matter is right now. మరి ఇప్పుడు పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉన్నదో మనం గ్రహించాలి. And people, there are all sorts of rumors going around. మరి ప్రపంచమంతటా ప్రజల మధ్యలో రకరకాల రూమర్స్ వచ్చేస్తున్నాయి. Some people said the US will also go to war against Iran. కొంతమంది అంటారు మరి యుఎస్ వారు కూడా ఇరాన్ కి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్తారని కొంతమంది చెప్తున్నారు. But they cannot afford to do that. They have an election coming up next month. యుఎస్ వాళ్ళు దాన్ని చేయటానికి సాహసించలేరు, ఎందుకంటే వచ్చే మాసంలో వారికి ఎలక్షన్స్ ఉంటున్నాయి. Some people say, well, Iran is going to kill the prime minister of Israel. మరి కొంతమంది అంటున్నారు ఇరాన్ దేశము ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని నిశ్చయముగా చంపివేస్తారు ఈసారని చెప్తున్నారు. Some say that Israel is going to kill the supreme leader of Iran. మరి కొంతమంది ఏమని చెప్తున్నారు ఇశ్రాయేల్ దేశము మరి సుప్రీం మరి ఇరాన్ దేశంలోని సుప్రీం లీడర్ ని నాశనం చేయబోతున్నారు చెప్తున్నారు. We don't know what's going to happen. ఏమి జరగబోతుందో మనకు తెలియదు.
But one thing is for sure, అయితే ఒక విషయం మాత్రం నిశ్చయం, that this is not going to get better. అయితే ఈ పరిస్థితి సద్దుమణిగేటువంటి అవకాశం ఎక్కడా లేదు. And I will even go so far as to say this. మరి నేను ఇంకా అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. I can tell you that this war is the beginning of the Third World War. ఇప్పుడు జరిగేటువంటి యుద్ధము మూడవ యుద్ధానికి ఆరంభం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. North Korea has already declared that it's going to support Iran in this war. నార్త్ కొరియా వారు ప్రకటించేశారు, ఈ యుద్ధంలో మేము తప్పకుండా ఇరాన్కి మేము సహకరిస్తామని. North Korea is a nuclear power. నార్త్ కొరియా న్యూక్లియర్ పవర్ కలిగినటువంటి దేశం. Iran itself is developing a nuclear bomb. ఇరాన్ దేశం కూడా న్యూక్లియర్ శక్తిని వాళ్ళు పెంపొందించుకుంటున్నారు. Israel already has nuclear bomb. ఇజ్రాయేలీలు ఇంతకు ముందే వారు న్యూక్లియర్ మరి శక్తిని అంతటిని సమకూర్చుకొని పెట్టుకున్నారు. We don't know what's going to happen. దేవుని బిడ్డలారా, ఏమి జరగబోతుందో మనకు తెలియదు. But it looks like at the time of the rapture, ఇది ఎలా ఉంది అని అంటే, మరి సంఘం ఎత్తబడేటువంటి సమయంలో there's going to be a nuclear war on the earth. సంఘం ఎత్తబడే సమయంలోనే భూమి మీద న్యూక్లియర్ వార్ అనేది జరగబోతున్నదేమో అని మనకు అర్థమవుతుంది. Hopefully we'll be gone before that. మరి నిశ్చయముగా మనందరం దానికి ముందే పైకెత్తబడతామేమో. But you see, the thing is this. అయితే విషయం ఏంటంటే, if there's going to be a nuclear war, ఒకవేళ న్యూక్లియర్ వార్ నిజంగా జరిగితే the church will be raptured most probably before that. ఖచ్చితంగా దానికి ముందే సంఘం పైకెత్తబడుతుంది. If that is the case, ఒకవేళ అదే గనక వాస్తవమైతే this nuclear war might happen next year. ఒకవేళ అదే నిజమైతే మరి ఈ న్యూక్లియర్ వార్ ఎప్పుడు జరగవచ్చు? వచ్చే సంవత్సరం లోపు జరగవచ్చు. It won't happen suddenly like this. Right now it will not happen. మరి ఇదేదో అకస్మాత్తుగా జరిగినట్టుగా న్యూక్లియర్ వార్ మాత్రం జరగదండి. It's not going to happen this month for sure. అయితే వచ్చే సంవత్సరం లోపు అంటే ఈ మాసంలో ఏమన్నా జరిగిద్దా అంటే ఈ మాసంలో జరగదు. But very soon. అయితే చాలా త్వరలో. That's because nation has to join nation. ఎందుకనగా ఒక దేశం ఇంకొక దేశంతో జత చేయబడవలసి ఉంది. And the nations of the earth will face off against each other. మరి బైబిల్లో చెప్పబడినట్టుగా దేశమునకు దేశం వ్యతిరేకంగా కాబోతున్నాయి. And when that happens, ఎప్పుడైతే ఇది జరగబోతుందో, there's going to be a war like never before. మునుపెన్నడు ప్రపంచంలో జరగనటువంటి భయంకరమైన యుద్ధం జరగబోతుంది. That's when the Antichrist will come with his peace. అప్పుడు ఆ సమయంలో క్రీస్తు విరోధి దేంతో వస్తాడు? సమాధానంతో వస్తాడు. You see, as I've said in the previous Bible studies, నేను గడిచిన బైబిల్ స్టడీలో మాట్లాడినట్టుగా the foundation for a covenant of peace has already been laid. మరి సమాధానం కొరకైనటువంటి నిబంధన ఆల్రెడీ ఆరంభమైనది. If you remember, I've said that from September 23rd, September 22nd. నేను గతంలో మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో, సెప్టెంబర్ 23 there was a UN summit. మరి సెప్టెంబర్ 23న యుఎన్ సమ్మిట్ అనేటువంటి యుఎన్ సమావేశం అనేటువంటిది ఒకటి జరిగింది. The United Nations, the last time I told you, now it's finished. మరి యునైటెడ్ నేషన్స్ సమావేశం ఒకటి అది జరిగింది, అది ముగించబడింది. So I think it's 20th to 23rd. 20వ తేదీ నుండి 23 వరకు జరిగింది. We already spoke about this. మనం గడిచిన వారాల్లో దీని గురించి మాట్లాడుకున్నాం. World leaders made something called a pact for the future. ప్రపంచ నాయకులందరూ కూడా ప్యాక్ట్ ఫర్ ది ఫ్యూచర్ అన్నటువంటి ఒక కార్యాన్ని జరిగించారు. Pact means covenant. ప్యాక్ట్ అనగా నిబంధన. And they have all got together and made this pact. ఈ నాయకులందరూ కూడా ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో వారు కూడుకొని ఒక నిబంధన చేశారు. And they were, you know, you can go onto the UN website, they'll tell you they have big documents on what happened in the summit. యునైటెడ్ నేషన్స్ వెబ్సైట్ లో మీరు వెళ్తే దాంట్లో చాలా డాక్యుమెంట్స్ లో మీరు ఆ విషయాలన్నీ కూడా విఫలంగా చూడవచ్చు. I have summarized all those into 3 points. ఆ విషయాలన్నీ కూడా నేను సంక్షిప్తం చేసి 3 పాయింట్లుగా చేశాను. The first thing, మొట్టమొదటిది, they committed to an international system with the United Nations at its center. మరి an international system which revolves around the United Nations. యునైటెడ్ నేషన్స్ అంతటి మధ్యలో
ఒక అంతర్జాతీయ ఒక పద్ధతిని వారు ఏర్పరచుకున్నారు. So that means the center of the world will be the United Nations. ప్రపంచానికి మధ్యలో ఏముండబోతున్నది అంటే యునైటెడ్ నేషన్స్ ఉండబోతున్నది. So this means there's going to be a war. అనగా దాని అర్థం ఏంటంటే నిశ్చయముగా యుద్ధం అనేది జరగబోతున్నది. And because of the war, ఈ యుద్ధము కారణము చేత they will say, look, all these governments of various countries cannot be trusted anymore. ఈ యొక్క మిగతా దేశాల యొక్క ప్రభుత్వాలను మనం ఏమాత్రం కూడా నమ్మలేము. Maybe that will be because of a nuclear war. ఎందుకనగా ఈ న్యూక్లియర్ వార్ని బట్టి మనం ఇతర దేశాలను మనం నమ్మలేము. So they will say all governmental power should be centralized and should be in the hands of the United Nations. కాబట్టి వీళ్ళు ఏమని తీర్మానం చేశారంటే ప్రపంచ దేశాల్లో ప్రభుత్వం యొక్క అధికారాలన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ అధికారంలోనికి రావాలి. Centralization of power. అనగా ప్రభుత్వం అంతా కూడా అంతర్జాతీయంగా ఒక కేంద్రంలోనికి రావాలి. In the hands of the UN. అది ఏ కేంద్రం అవ్వాలంటే యునైటెడ్ నేషన్స్ యొక్క కేంద్రంలోనికి అధికారం రావాలి. In other words, they are calling for a one world government. దాని అర్థం ఏంటంటే మనం మునుపు మాట్లాడుకున్నట్టుగా మరి ఒకే ప్రపంచ ప్రభుత్వంగా గుర్తింపు పొందాలని. That's the first thing that they decided upon. వారు ఈ సమావేశంలో నిర్ణయించుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే వన్ వరల్డ్ గవర్నమెంట్. They won't say these words. వారు ఈ మాటలు బయటికి చెప్పరు. But they will say very subtly. మరి చాలా మరి జ్ఞానయుక్తంగా ఆ మాటను మనకు తెలియజేస్తారు. They will say things like we have to be committed to an international government. వారు ఏమని చెప్తారంటే ప్రజలకు అవగాహన అవటానికి మనందరం ఒక అంతర్జాతీయ ప్రభుత్వముగా సమకూడాలి. What does that mean? దాని అర్థం ఏంటి? That means a one world government. దాని అర్థం ఏంటంటే వన్ వరల్డ్ గవర్నమెంట్. What is centralization of power? మరి శక్తిని కేంద్రీకృతం చేయటం అంటే అర్థం ఏంటి? That is a one world government. అధికారం కేంద్రీకృతం అవ్వాలి అని అంటే అర్థం ఏంటంటే ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం అయిపోవాలి. Why will any country give its power to the United Nations? ఏ దేశమైనా వారి అధికారాన్ని యునైటెడ్ నేషన్స్ కి ఎందుకు ఇస్తారు? Why will they give it? ఎందుకు ఇస్తారండి? Only one reason. ఒకే ఒక కారణం ఏంటంటే And that is a nuclear war. అది న్యూక్లియర్ వార్ యొక్క భయమును బట్టి మాత్రమే. Already there were talks about nuclear war between Russia and the Western countries. మరి రష్యాకు వెస్టర్న్ కంట్రీస్ కి మధ్య న్యూక్లియర్ వార్ జరగబోతున్నటువంటి హెచ్చరికలు ఉన్నాయి. Looks like the world is on the brink of a nuclear war. అనగా ప్రపంచమంతా ఈ న్యూక్లియర్ వార్ కి అతి సమీపంగా దగ్గరలో ఉన్నదని మనకు అర్థమైపోతుంది. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? Do you know what a nuclear war is? న్యూక్లియర్ వార్ అంటే అర్థం ఏంటో తెలుసా? If you go to Hiroshima and Nagasaki today in Japan, ఈ రోజు జపాన్ లో హిరోషిమా నాగసాకి మనం వెళ్ళినట్లయితే you will see there the stories of what happened when America dropped the hydrogen bomb in those two places. మరి అమెరికా దేశం ఈ రెండు ప్రాంతాల్లో హైడ్రోజన్ బాంబ్ వేసినప్పుడు ఏమి జరిగిందో దానికి సంబంధించిన స్టోరీస్ అక్కడ ఉంటాయి. You will be shocked. ఆ స్టోరీస్ మనం చదివితే షాక్ అయిపోతాం. Even today, children born in those places are born with physical defects. ఈ రోజు కూడా ఆ ప్రాంతాల్లో నేను చెప్పినటువంటి ఆ రెండు ప్రాంతాల్లో పుట్టినటువంటి పిల్లలు చాలా మరి శరీరంలో అంగవైకల్యాలతో జన్మిస్తా ఉన్నారు. The effects of that bomb. దేని ప్రభావం వల్ల? ఈ న్యూక్లియర్ బాంబ్ ప్రభావం వల్ల. If the bomb falls within a certain limit around you, నీ చుట్టూ ఉన్నటువంటి మరి ఒక సర్టెన్ పరిమాణంలో గనక బాంబు పడినట్లయితే in 1 second or less than a second, ఒక్క సెకండ్ లో లేక ఒక సెకండ్ కంటే తక్కువ సమయంలో if you're standing in that place, you'll only be like a patch of water there. Nothing else will be left. అక్కడ నీకు ఏం కనబడుతుంటే ఒక నీటి ప్యాచ్ లాగా కనబడుతుంది తప్ప ఇంకేమీ కనబడదు. You will be gone. You'll melt. నీవు ఆ మరుసటి క్షణంలో అక్కడ కనబడవు, నువ్వు కరిగిపోతావు అంతే. You'll be reduced to that little patch on the ground. ఆ నీటి చుక్కలాగా నువ్వు ఆ భూమి మీదకి ఒక్కసారిగా అట్లా కరిగిపోతావు. If it falls very far away, ఒకవేళ అది నీకు దూరంగా ఎక్కడన్నా పడితే you will still die నీవు అప్పుడు కూడా చచ్చిపోతావు. due to radiation. దాని యొక్క రేడియేషన్ ప్రభావం చేత ఖచ్చితంగా చనిపోతావు. That means your body will just burn and you will die. అనగా అక్కడెక్కడో పడినటువంటి ఆ బాంబు ప్రభావానికి నీ శరీరం ఇక్కడ కాలిపోయి నువ్వు చనిపోతావు. And if it falls in another city,
ఒకవేళ మన పట్టణంలో కాకుండా దూరం ఏదైనా పట్టణంలో పడితే you will still feel its effects here with all sorts of diseases, cancer. దాని ప్రభావం అప్పటికీ నీ శరీరానికి వచ్చి రకరకాల మరి అనారోగ్యాలు నీ శరీరంలో వచ్చేస్తాయి. And if you have children, and their children will also be born with such defects. ఒకవేళ నీకు పిల్లలుంటే వారికి పుట్టబోయే పిల్లలు కూడా అనేకమైనటువంటి అనారోగ్య బలహీనతల చేత పుడతారు. That's how terrible a nuclear bomb is. ఈ న్యూక్లియర్ బాంబ్స్ అనేటువంటివి అంత భయంకరమైనటువంటివి. So already the UN is saying we have to ban nuclear weapons. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏమని చెప్తుందంటే ఈ న్యూక్లియర్ వార్స్ అనేటువంటి మనం ఆపివేసేయాలి అని చెప్తున్నాయి. Every country should destroy their nuclear weapons. ఈ యుఎన్ లో తీసుకున్నటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా నాశనం చేసేయాలి. ఎవరికి వారు నాశనం చేసేసుకోవాలి. No country will do that. ఏ దేశమైనా అలా చేస్తుందంటారా? ఎవరు చేయరు. Because nuclear bombs are power. ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ చాలా శక్తివంతమైనటువంటివి. If you have it, you are very powerful. ఒకవేళ అవి నీ దేశంలో ఉన్నాయంటే నువ్వు చాలా అధికారము శక్తి కలిగినటువంటి వాడవని అర్థం. But you see, as soon as there is a nuclear war, ఎప్పుడైతే న్యూక్లియర్ వార్ ఆరంభం అవుతుందో then the UN will say, we told you. అప్పుడు ఈ ఐక్యరాజ్య సమావేశం వాళ్ళు ఏమని చెప్తారంటే మేము ఇంతకు ముందే మీకు చెప్పలేదా? And then they will have an opportunity to remove all the nuclear weapons and bring all nations under their control. అప్పుడు వారికి అవకాశం దొరికి ఇక ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా నాశనం చేసేసి అందరూ ఒక చోటికి అంటే ఒక ఐక్యంగా సమావేశం అవడానికి అవకాశం ఉంది. The second thing that they have resolved, ఈ సమావేశంలో వారు తీసుకుని వచ్చినటువంటి రెండో విషయం ఏంటంటే they said that we will fight to end poverty. మరి పేదరికాన్ని నిర్మూలన చేయడానికి మనం పోరాడదాం. So the second thing is to put into effect their agenda 2030. మరి వారి ఎజెండా 2030లో End of poverty. పేదరికాన్ని నిర్మూలన చేయటం. Now tell me, is this possible? ఇది సాధ్యమేనంటారా? ఒకసారి చెప్పండి. If it was possible, ఒకవేళ ఇది నిజంగా సాధ్యమైతే why didn't UN do it in the last 50-60 years? 50-60 సంవత్సరాల క్రితమే మరి యునైటెడ్ నేషన్స్ ఎందుకు చేయలేకపోయింది? They have been in existence for so long. వారు అనేక సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నటువంటి దేశం అది. But they could not even do anything to end poverty anywhere. పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఇప్పటి వరకు వారు తీసుకున్నటువంటి చర్య ఒక్కటి కూడా లేదు. No matter what they do, it's impossible. వారు ఏ ప్రయత్నం చేసినా పేదరికాన్ని నిర్మూలన చేయటం వారి తరం కాదు. They couldn't do it in 60 years. Can they do it in the next 6 years? గత 60 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యాన్ని ఇప్పుడు రాబోతున్న 60 సంవత్సరాలు ఏమైనా చేయగలరా? In the next 6 years? రాబోతున్న 6 సంవత్సరాలు ఏమైనా చేయగలరా? Then why are they talking about that? మరి ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు? They have a motive to talk about that. వారు మాట్లాడే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. They say in order to end poverty, పేదరికాన్ని నిర్మూలన చేయటానికి we must send funds to poor countries. మనము పేద దేశాలకు ఫండ్స్ పంపించాలి. But the problem is, సమస్య ఏంటంటే when we send funds to poor countries, మనము పేద దేశాలకు ఫండ్స్ పంపించినప్పుడు we don't know how they are using it. వారు ఏ విధంగా ఉపయోగిస్తారో మనకు తెలియదు. కాబట్టి Also, we are not able to send enough money fast enough. మరి త్వరితగతిని మనం ఆ పేద దేశాలకు పేద ప్రజలకు డబ్బును పంపించలేము. కాబట్టి There is only one way. ఒకే ఒక మార్గం ఉన్నది. By using digital finance. డిజిటల్ వ్యవస్థను ఉపయోగిస్తే మాత్రమే త్వరితగతిని చేరుకుంటాం. Right, like what we have today, Phone Pay and Google Pay. ఈ రోజు మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఫోన్ పే, గూగుల్ పే వంటివి. They are saying we have to shift from paper currency to digital currency. ఇప్పుడు పేపర్ కరెన్సీ నుండి డిజిటల్ కరెన్సీకి మనం పూర్తిగా మారిపోవాలి. So that we can send funds in big amounts very quickly. అలా చేయటం ద్వారా పెద్ద మొత్తంలో మనం ధనమును పేద దేశాలకు పంపించవచ్చు. And we can monitor and see if that money is reaching the poor people or ఆ not. డబ్బు నిజంగానే పేదవారికి చేరుతుందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అంతా డిజిటలైజేషన్ అయింది కాబట్టి. Do you really think that the UN is concerned about the poor people in the world? యునైటెడ్ నేషన్స్ నిజంగానే వారు పబ్లిక్ గా చెప్పినట్టుగా
పేద ప్రజల పట్ల వారు శ్రద్ధ కలిగి చెప్పారనుకుంటున్నారా? No. కాదండి. You know why they have come up with this? ఎందుకు ఎజెండా 2030తో వారు ముందుకు వచ్చారు తెలుసా? To have a one world economy. ఎందుకు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారంటే వన్ వరల్డ్ ఎకానమీ, ప్రపంచమంతా ఒకే ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండడానికి. So that they can control the people. అలా చేయటం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ వారి కంట్రోల్లో ఉంచుకొనవచ్చు. You see, if it is paper money, you can withdraw it and you can keep it in your home. అది పేపర్ కరెన్సీ అయితే నువ్వు విత్డ్రా చేసుకొని నీ ఇంట్లో నువ్వు చక్కగా దాచిపెట్టుకొనవచ్చు. Right? They have made that also difficult now. వారు ఇప్పుడు అది కూడా చాలా కష్టతరం చేసేసారు. The bank won't let you withdraw your own money today. నీ సొంత డబ్బులు నీకు ఎంత కావాలో అంత విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు బ్యాంకులో. All in the name of curbing black money. ఇప్పుడు అదంతా కూడా మరి ఇప్పుడు మనుషుల దగ్గర ఉన్నటువంటి డబ్బంతటిని ఏమని పిలుస్తున్నారు? నల్లధనం అని పిలుస్తున్నారు. They say, oh, we want to stop black money. ఈ నల్లధనాన్ని మేము నిలిపివేయబోతున్నాం. That's why we won't allow withdrawal of huge amounts. అందుకొరకే మీరు బ్యాంకులోకి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేయడానికి మేము అనుమతి ఇవ్వటం లేదు. That's my money. అది నా డబ్బు కదా. I will do what I want with it. నా డబ్బుతో నేను ఏమన్నా చేస్తాను. If I don't pay taxes to the government, then you ask me. నేను ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకపోతే అప్పుడు మీరు నన్ను అడగాలి. But otherwise, I can do what I want with it. అలా కాకపోతే నా డబ్బుతో నేను ఏదైనా చేయవచ్చు. But you see, they're already controlling you. చూడండి, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను వారు కంట్రోల్ చేసేస్తున్నారు. Everything is in their purview. You know, they can see everything. జరుగుతున్నదంతా అంటే లావాదేవీలన్నీ కూడా వారు చూడవచ్చు. And the banks, you know, are instructed by the government to find out why this man has this money in his bank. ఇప్పుడు బ్యాంకులన్నిటికి అధికారులు ఇచ్చినటువంటి పని ఏంటంటే ఈ వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఎందుకుంది, ఫలానా వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఎందుకుంది అని పరిశోధనలు చేస్తున్నారు. Very soon they'll take out paper money. అతి త్వరలోనే మరి మనుషుల దగ్గర ఉన్నటువంటి పేపర్ కరెన్సీ చెల్లుబాటులో ఉండదు. You know, this is not my advice to you. Don't take my advice. ఇది మీ అందరికి నేనిచ్చే సలహా అని అనుకోనవద్దు దయచేసి. But somebody said like this. ఒక వ్యక్తి ఇలా చెప్పాడు. In the coming days, if you want to be safe, రానున్న దినాల్లో నువ్వు సురక్షితంగా ఉండాలి అని అంటే you better get some silver and some gold coins. మరి డబ్బుంటే వెండి బంగారం కొనుక్కొని పెట్టుకోవడం మంచిది. Otherwise you won't be able to use anything. ఎందుకంటే నీ దగ్గర కేవలం కరెన్సీ నోట్లు మాత్రమే ఉంటే వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా అంటే వాడుకునే అవకాశం ఉండదు. Of course, all these things are like conspiracy theories. You don't worry about them. వాటి గురించి ఎక్కువగా చింతించకండి. So don't start tomorrow buying gold coins. ఈ రోజు వాక్యం విన్నారు, రేపు పొద్దున్నే వెళ్ళి గోల్డ్ షాప్ లో లైన్ కట్టకండి. But you see, if unsaved people are saying these things, రక్షణ లేని ప్రజలు ఈ విషయాలన్నీ చెప్తున్నారు, that means there is something to it. అంటే ఏదో విషయం ఉన్నదని మనకు అర్థమవుతుంది. You know, there are many people, చాలా మంది వ్యక్తులు who are selling all their stocks in the stock market. స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి వారు స్టాక్స్ అన్నిటిని కూడా అమ్మేసుకుంటున్నారు. And they are taking that money and they are buying silver and gold. వారు ఆ డబ్బంతా తీసుకొని వెండి బంగారాలు కొనుక్కుంటున్నారు. You know why? ఎందుకు తెలుసా? Because they think there is coming a time when the government will control their money. ఎందుకనగా ఒక సమయం రాబోతున్నది, ప్రభుత్వం వారి ధనమునంతటిని కంట్రోల్ చేయబోతున్నదన్న సంగతి మనుషులకు అర్థమైపోయింది. So they want to use silver and gold like black money. సో ఇప్పుడు ఈ సిల్వర్ గోల్డ్ ని బ్లాక్ మనీ లాగా రానున్న దినాల్లో ఉపయోగించుకోబోతున్నారు. So if they want to buy something, they don't have to use their digital money and the government will know they want to do it. సో ఇప్పుడు వాళ్ళు ఏదైనా కొనాలి అని అంటే వారి బ్యాంక్ లో ఉన్న డిజిటల్ మనీని వాడుకోవట్లేదు, ఈ వెండి బంగారం వస్తువుల్ని వాడుకుంటున్నారు. That's what they say they will do in the future. అంటే భవిష్యత్తులో ఇలా చేయబోతున్నారని వారు చెప్తున్నారు. That means this is real. దాని అర్థం ఏంటంటే ఈ యుఎన్ సమావేశంలో వారు చేసినటువంటి ఆలోచన వాస్తవం. Even the unsaved people can see that. రక్షణలోనికి రానటువంటి ప్రజలు కూడా దాన్ని చూస్తున్నారు. And they're preparing for that. వారు దాని కొరకు సిద్ధపడుతున్నారండి. Because you know, when the Antichrist comes, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు what will he do?
ఆయన ఏం చేస్తాడు తెలుసా? He says, without the mark of the beast, nobody can buy or sell. మరి మృగం యొక్క గుర్తు లేకుండా ఎవడు ఏమీ కొనటానికి అమ్మటానికి వీల్లేదని చెప్తాడు. So at that time there will be some unsaved people. ఆ సమయంలో రక్షణ పొందినటువంటి ప్రజలు భూమి మీద కొంతమంది ఉంటారు కాబట్టి who will not want to take that mark. వారు ఆ యొక్క మృగం యొక్క గుర్తును తీసుకోవడానికి ఇష్టపడరు. These are the kind of people who will use gold, silver to buy things. సో ఇలాగ ముద్ర వేసుకున్నటువంటి ప్రజలకి గత్యంతరం లేక వారు సంపాదించుకున్నటువంటి వెండి బంగారాలను వస్తువులు కొనుక్కోవడానికి వాడుకుంటారు. You see, if there is digital currency in your account, ఒకవేళ నీ అకౌంట్ లో డిజిటల్ కరెన్సీ ఉన్నట్లయితే, డబ్బు ఉన్నట్లయితే, or even whatever money is there in your account, లేక నీ అకౌంట్ లో ఏ డబ్బు అయినా ఉన్నప్పటికీ, if the government decides, ఒకవేళ ప్రభుత్వం ఇలా డిసైడ్ అయింది అనుకోండి, they can just seize it from you. ప్రభుత్వం డిసైడ్ అయితే నీ అకౌంట్లో ఉన్న డబ్బుని వాళ్ళు ఏం చేయగలరు? సీజ్ చేసేయగలరు. ఇక నువ్వు తీసుకోలేవు, ఏం చేయలేవు. I've already taught you on this when we spoke about the Great Reset. మరి గ్రేట్ రీసెట్ గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఈ విషయాన్ని గురించి మనం చర్చించాం. They can just make all the money disappear from your account. నీ అకౌంట్లో నుండి డబ్బు ఏమీ లేకుండా శూన్యం చేయగలిగిన అధికారం వారికి ఉంది. Why? So that they can control you. ఎందుకు అనంటే వారు నిన్ను తమ స్వాధీనంలో తెచ్చుకోవడానికి. And ultimately their goal is to make sure that nobody can buy or sell without the mark of the beast. మృగం యొక్క గుర్తు లేకుండా ఏ వ్యక్తి కూడా మరి కొనటానికి అమ్మటానికి వీల్లేనటువంటి పరిస్థితిని తీసుకురాబోతున్నారు. The third thing on their agenda వారి ఎజెండాలో ఉన్నటువంటి మూడో విషయం was peace and security. శాంతి భద్రతలు. This was one of the main things that they discussed. ఈ యుఎన్ సమిట్ లో వాళ్ళు డిస్కస్ చేసిన ప్రాముఖ్యమైన విషయం పీస్ అండ్ సెక్యూరిటీ, శాంతి భద్రతలు. You see, whenever they talk about peace and security, వారు ఈ శాంతి భద్రతల గురించి ఎప్పుడు మాట్లాడినా they always have Israel in their minds. వారు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారనంటే వారి మైండ్ లో ఇశ్రాయేల్ దేశం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. Everything they say about this goes against Israel. శాంతి భద్రతల గురించి వారు మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనే. In this they talk about human rights. దీనిలో వారు మానవ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడతారు. What are these human rights? What are they talking about? వారు మాట్లాడుతున్నటువంటి మానవ హక్కులు ఏంటి? They say if there is war, వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ యుద్ధం జరిగితే the civilian human rights should not be violated. ఈ ప్రజలకున్నటువంటి మానవ హక్కులు ఎక్కడ కూడా భంగం కావడానికి వీల్లేదు. What a stupid thing that is really to say. అది ఎంత మరి వెర్రి ఆలోచన వారు చేసినటువంటి ఆలోచన. In a war, will the bomb think I should not fall on civilians? మరి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ బాంబు నేను ఫలానా వారి మీద పడకూడదని ఏమైనా ఆలోచన చేస్తుందా? Well, now there is technology to avoid it, but still you cannot avoid చేసే టెక్నాలజీ ఉన్నది కానీ యుద్ధంలోనూ అలా చేయటానికి అవకాశం లేదు. Certainly there will be civilian casualties. ఖచ్చితంగా Civilians will die. మరి దేశంలోని ప్రజలు నిశ్చయంగా చనిపోతారు. No matter how careful they are. వారు ఎంత జాగ్రత్తగా ఉన్నా దేశ పౌరులు చనిపోవలసిందే. But they say no, that we will not allow that. అయితే వాళ్ళు ఏమంటారంటే యుఎన్ వాళ్ళు మేము దాన్ని అనుమతించము, అది జరగటానికి మేము సమ్మతించాం. What do they mean? దాని అర్థం ఏంటి? You see, when Israel attacks Gaza, ఇశ్రాయేలు గాజాని అటాక్ చేసినప్పుడు what do the terrorists do? టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఏం చేశారు? It's always the case. వారు ఎప్పుడు చేసినటువంటి పని ఏంటంటే they hide behind civilians. వారు ఆ యొక్క సివిలియన్స్ వెనకాల, ఆ దేశ పౌరుల వెనకాల దాక్కుని ఉంటారు. behind women and children and old people. మరి పిల్లలు, వృద్ధులు, పెద్దవారి వెనకాల వాళ్ళు దాక్కుని ఉంటారు. And when Israel attacks the terrorist, ఇశ్రాయేలీలు టెర్రరిస్టులను అటాక్ చేసినప్పుడు because they are shielding themselves with these human civilians, ఈ ఉగ్రవాదులందరూ కూడా ఆ దేశ పౌరుల వెనకాల దాక్కుని ఉన్నారు కాబట్టి the civilians will die. మరి ఆ దేశ పౌరులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. You know what Israel does every time? ప్రతిసారి ఇశ్రాయేల్ దేశం చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? They will make an announcement in Gaza. వారు గాజాలో ఒక ప్రకటన చేస్తారు. Tomorrow at 12 o'clock or at this time we are going to bomb this building. మరి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మరి ఈ బిల్డింగ్ మీద మేము బాంబు వేయబోతున్నాం. All civilians leave. దయచేసి దేశ పౌరులందరూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి. And then they bomb that place. వారు ఆ ప్రాంతంలో బాంబు వేసేస్తారు. Because they know terrorists are hiding there. ఎందుకంటే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కుని ఉన్నారో వారికి తెలుసు. But you know what the terrorists do? అయితే ఉగ్రవాదులు ఏం చేస్తారు తెలుసా?
They force the women and children to remain in that building. అయితే ఈ ఉగ్రవాదులు వారి భద్రత కొరకు మరి యొక్క స్త్రీలని పిల్లల్ని వారితోనే ఉండునట్లుగా వారిని బలవంతం చేస్తారు. And the terrorists will leave the building. వారు ఆ స్త్రీలని పిల్లల్ని అక్కడ నుంచి ఉగ్రవాదులు అక్కడ నుంచి పారిపోతారు. And the bomb will fall and the women and children die. అయితే బాంబు వేసినప్పుడు ఆ పిల్లలు మరి స్త్రీలు చనిపోతారు. And immediately all the news channels will show, oh, look at what Israel did. వెంటనే మరి న్యూస్ ఛానల్స్ అన్ని ఏమని చెప్తారంటే, చూడండి ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందో. They killed women and children. వారు పిల్లల్ని స్త్రీలను చంపివేశారు. Who killed them? ఎవరు చంపారు వాళ్ళని? The terrorists. ఉగ్రవాదులు చంపారు. So immediately all the countries start condemning Israel. వెంటనే అలా జరిగినప్పుడు మిగతా దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఖండిస్తూ ఉంటాయి. You see, when they talk about human rights, they are talking against Israel. వారు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారని అంటే ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అర్థం. So what they will try to do? వారు ఏం చేయబోతున్నారు? They will try to force Israel to come to a peace agreement. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ దేశాన్ని బలవంతం చేసి మరి శాంతి నిబంధన చేయటానికి వారిని మరి పిలుపునిస్తారు. They will say, because of you so many innocent people are dying. మీ వల్ల, మీరు తీసుకునే నిర్ణయం వల్ల చాలా మంది అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. You are the cause for all the war in the world. అమాయకమైనటువంటి స్త్రీలు పిల్లలు చనిపోవడానికి మీరే కారణమవుతున్నారు. So you have to make a covenant of peace. కాబట్టి మీరు శాంతి భద్రతల నిబంధన మాతో పాటు చేయాలి. This is the main thing in this pact for the future. ఈ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదే, శాంతి భద్రతలు. What does the Bible say in 1 Thessalonians 5:3 and 4? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? When they say peace and safety, sudden destruction cometh upon them. శాంతి భద్రతల గురించి మాట్లాడినప్పుడు అకస్మాత్తుగా మరి ఉగ్రత రాబోతున్నది. Sudden destruction. మరి ఆకస్మికంగా నాశనం తటస్థించును. That sudden destruction could be a nuclear war. ఈ ఆకస్మిక నాశనం దేని ద్వారా అంటే న్యూక్లియర్ వార్స్ ద్వారా. But you see, the peace covenant that they will force Israel to make, ఇశ్రాయేలును మరి బలవంతం చేసి ఇశ్రాయేలుతో వారు చేయించబోతున్నటువంటి ఈ శాంతి నిబంధన, it cannot be forced without giving something to Israel. వీళ్ళు ఎలా బలవంతం చేస్తారంటే వారికి ఏదో ఆశ చూపించి ఇవ్వకుండా వారు బలవంతం చేయరు. They will say, if you make this peace covenant, మీరు ఈ శాంతి నిబంధన గనక చేసినట్లయితే we will give you this. మేము మీకు దీనిని ఇస్తాము. What do you think Israel wants the most? ఇశ్రాయేలులకు బాగా కావాల్సింది ఏంటి చెప్పండి? Temple. మందిరం. They will say, we will allow you to build your temple. అప్పుడు ఈ యుఎన్ వాళ్ళతో ఏమంటారంటే మీరు మందిరం కట్టడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం. More than Israel, these people want the temple. ఇశ్రాయేలుల కంటే ఎక్కువగా అక్కడ మందిరం కట్టబడాలని ఇప్పుడు ఆశ ఎవరికి ఉంది చెప్పండి? Why? ఎందుకు? Because they know the Antichrist will sit in it and say, I am God, worship me. ఎందుకంటే నేనే దేవుడను, నన్ను ఆరాధించండి అని వారు కట్టబోతున్నటువంటి మందిరంలో క్రీస్తు విరోధి కూర్చొని ప్రపంచానంతటిని పరిపాలించబోతున్నాడు. కనుక ఇశ్రాయేల్ దేశం కంటే ఇప్పుడు తొందర ఎవరికి ఎక్కువ ఉంది? బయటి వాళ్ళకి. They are setting the stage for a one world religion. సో వారు దేని కొరకు దీనంతటిని సిద్ధపరుస్తున్నారంటే ఒకే ప్రపంచ మతము కొరకు. You have 50 to 100 pages of documents on what happened in this summit on the 28th to 23rd of ఈ September. సమావేశంలో ఒకే సెప్టెంబర్ 20-23 వరకు జరిగినటువంటి సమావేశంలో దాదాపు 50-60 పేజీల అంశాలు, విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. But you can read all of them and you will see that these are the three main things. ఆ 50-60 పేజీలంతా మీరు చదివితే వాటన్నిటిలో మీకు వచ్చేటువంటి సారాంశం ఏంటంటే ఒకే ప్రభుత్వం, ఒకే ఆర్థిక వ్యవస్థ, ఒకే మతం. That's what they are pushing for. వారు మరి ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి విషయం ఇదే. And for this UN summit to take place at a time like this, you think it's a coincidence? మరి ఇలా జరుగుతున్నటువంటి యుఎన్ సమ్మిట్ ఇలాగ జరగటం అనేటువంటిది అదేదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నారా? No. కాదండి. It's all, as far as the devil is concerned, his plan. మరి సాతాను గురించి మనం మాట్లాడుకుంటే అది ఖచ్చితంగా వాడి ప్రణాళిక. But కానీ
Even the devil is fulfilling the prophecies of the Bible. సాతాను వాడు చేసేటువంటి ఆలోచన కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రవచన నెరవేర్పుగా వాడు చేస్తున్నాడు. All this is happening in fulfillment of prophecy. ఇవన్నీ జరుగుతున్న ఇవన్నీ కూడా బైబిల్ ప్రవచన నెరవేర్పుగా జరుగుతున్నాయి. And very soon you're going to see all these things. అతి త్వరలో ఈ మూడు అంశాలు మనం ప్రపంచంలో చూడబోతున్నాం. Now you see, this is one option, what I just told you about the temple. నేను ఇప్పటి వరకు మాట్లాడినటువంటి టెంపుల్ గురించినటువంటి విషయం ఒక ఆప్షన్ అది. But you see this war that is happening in Israel. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గురించి మనం ఆలోచిస్తే I told you about 20 to 25 missiles actually fell in Israel. 20 నుంచి 25 మిసైల్స్ అవి ఇజ్రాయెల్ దేశంలో పడ్డాయని నేను చెప్పాను. What if one of them falls on the Temple Mount? ఒకవేళ ఈ 20-25 మిసైల్స్ లో ఏదన్నా ఒక మిసైల్ మరి టెంపుల్ మాస్ మీద పడింది అనుకోండి. Right, where in Jerusalem the temple on which the mountain on which the temple was before. మరి ఆ యొక్క మందిరం కట్టేటువంటి ఆ పర్వతం మీద ఒకవేళ ఆ మిసైల్ పడి ఉంటే it will destroy the Al-Aqsa mosque that is there on the mountain. ఆ పర్వతం మీద ఉన్నటువంటి అలెక్సా మాస్క్ కూడా తప్పకుండా నాశనం అయిపోతుంది. It will make the way for Israel to build the temple. ఒకవేళ అదే గనక జరిగితే ఇక ఇశ్రాయేల్ దేశానికి మందిరం కట్టడానికి మార్గం సరళమైనట్టే. But of course the UN will say we will allow you to do it if you make peace. అయితే యుఎన్ వారితో ఏమంటారంటే మీరు ఈ సమాధాన నిబంధన చేస్తేనే మందిరం కట్టే పర్మిషన్ మేము ఇస్తామంటారు. Divide your country into two parts. మీ దేశాన్ని రెండుగా విభజించండి. Give half to the Palestinians. ఒక సగం పాలస్తీనా వాళ్ళకి ఇచ్చేసేయండి. Keep the other half. మిగతా సగం మీరు ఉంచుకోండి. These things are happening. They are happening very quickly. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఇంకా అతి త్వరలో జరగబోతున్నాయి. Remember we spoke about the 70 weeks of Daniel. దానియేలు యొక్క 70 వారముల గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? If you remember, we have seen in the Bible that 69 weeks of Daniel have ended. దానియేలు గ్రంథంలో దానియేలు చెప్పినటువంటి 70 వారాల్లో 69 వారాలు ముగించబడ్డాయి. ఎప్పుడు? Right, you read about it in Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26-27 వచనాల్లో మనం ఆ విషయాన్ని చూసాం. Right, so the 70 weeks of Daniel. దానియేలు యొక్క 70 వారముల్లో 69 వారాలు ముగించబడ్డాయి. How did the 69 weeks end? ఈ 69 వారాలు ఎలా ముగించబడ్డాయి? They ended with the destruction of the temple. ఈ 69 వారాలు ఎలా ముగించబడ్డాయి అంటే మందిరము నాశనముతో ముగించబడ్డాయి. When was it destroyed? మరి మందిరం ఎప్పుడు నాశనమైంది? In 70 AD. క్రీస్తు శకం 70 సంవత్సరంలో. With this, the 69 weeks ended. క్రీస్తు శకం 70 సంవత్సరంలో మందిరం నాశనం అవటంతో దానియేలు యొక్క 69 వారాలు ముగించబడ్డాయి. The last 70th week దానియేలు చెప్పినటువంటి 70వ వారం is still pending. అది జరగవలసినటువంటి ఉంది. Right, this is what we call the tribulation. ఈ 70వ వారాన్నే మనం ఏమని చెప్తున్నాం? శ్రమల కాలంలోని 7 సంవత్సరాలు మనం చెప్తున్నాం. If the 69 weeks ended with the destruction of the temple, మరి మందిర నాశనముతో 69 వారాలు ముగించబడితే the 70th week starts with the building of the temple. మందిర నాశనముతో 69 వారాలు ముగించబడితే మందిర నిర్మాణముతో 70వ వారం ఆరంభమవుతుంది. It's all happening right before us. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే జరగబోతున్నాయి. How soon I do not know. ఎంత త్వరగా జరగబోతున్నాయో నాకు తెలియదండి. But they are happening very, very quickly. అతి త్వరలో ఇవన్నీ జరగబోతున్నాయి. You see, August 12th to 13th of this year. ఈ సంవత్సరం ఆగస్టు 12 and 13. మరి 12-13 రోజుల్లో was the day on which the temple was destroyed. మరి ఆగస్టు 12-13 ఆ తేదీల్లో అప్పుడు నాశనం చేయబడినటువంటి మందిరం అది. In the Jewish calendar it's called the 9th of Av. మరి జూయిష్ క్యాలెండర్లో 9th of Av అని దాన్ని పిలుస్తారు. On the 9th day of the month Av, which is our August 12th and 13, was ఈ 9th day of Av అనేటువంటిది ఆగస్టు నెల 12-13 తేదీకి సంబంధించినటువంటి దినం. And they say వారేమంటారంటే
both the temples, the temple of Solomon and the temple of Herod, were destroyed on the same day. సొలొమోను కట్టినటువంటి మందిరమే కావచ్చు, హేరోదు ద్వారా నిర్మించబడినటువంటి మందిరమే కావచ్చు, ఒకే రోజున నాశనమయ్యాయి. The same date. ఒకే తేదీన నాశనమయ్యాయి. That is the 9th of Av. అది 9th of Av రోజున, అనగా మన క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 12, 13 తేదీలో. So they celebrated that day, they not celebrated, they remembered that day as the day on which the temple was destroyed. వారు ఆ యొక్క తేదీని మందిరం నాశనమైనటువంటి తేదీగా గుర్తుంచుకున్నారు. They never forget that. వారు ఆ తేదీని ఎప్పుడు మర్చిపోరండి. That's a day of great sadness for Israel. ఇశ్రాయేలులకు అది గొప్ప విచారకరమైనటువంటి దినం. So that tells you how much Israel is desiring to rebuild the temple. అనగా ఇశ్రాయేల్ దేశం తిరిగి మందిరం నిర్మించడానికి ఎంత ఆసక్తితో ఉన్నదో మనకు అర్థమవుతుంది. They are happening and they are happening very quickly. అవి జరుగుతున్నాయి, ఇంకా అతి త్వరలో జరగబోతున్నాయి. And that tells you that the rapture is very, very close. ఇవి మనకేమని నేర్పిస్తున్నాయంటే, మరి సంఘం పైకెత్తబడటం అనేది ఎక్కువ దూరంలో లేదు, అతి త్వరితగతిని జరగబోతున్నది. Now some Bible teachers say, oh, there is still more time. కొంతమంది బైబిల్ బోధకులు అంటారు, లేదు ఇంకా టైం ఉంది. I heard one Bible teacher teaching saying that the rapture will take place in 2048. ఒక బైబిల్ బోధకుడు ఇలా బోధించటం నేను విన్నాను, మరి సంఘం పైకెత్తబడటం 2048వ సంవత్సరంలో జరుగుతుంది అని చెప్తున్నాడు. And he has his reasons for that. అది చెప్పడానికి ఆయన కారణాలు ఉన్నాయి. They sound very nice. ఆయన చెప్పేటువంటి కారణాలు కూడా వినటానికి అద్భుతంగానే ఉంటాయి. But I believe they are not strictly in accordance with the scripture. అయితే అవి వాక్యాధారముగా ఏమాత్రం అనిపించటం లేదు. He is mostly taking from other things and not from the Bible. అతను బోధించేటువంటి విషయాలకి ఆధారం బైబిల్ నుంచి కాదు కానీ మిగతా విషయాలను ఆధారం చేసుకుని బోధిస్తున్నాడు. But you see, the thing is this. అయితే విషయం ఏంటంటే, if it's going to be something like that, 47, 48. ఒకవేళ 2047, 48లోనే ఒకవేళ సంఘం ఎత్తబడే అవకాశం ఉంటే 25 more years. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? దాదాపు 25 సంవత్సరాలు. I don't think I'll be there. మరి నేను మాత్రం ఉంటానని అనుకోవట్లేదు. Nowadays it's difficult, right? ఈ దినములు చాలా వ్యత్యాసమైనటువంటివి. But I'll tell you something. మీకు విషయం చెప్తున్నాను. When you read the Bible, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు and you look at what's happening in the world, ప్రపంచంలో ఏం జరుగుతుందో నువ్వు పరిశీలన చేసినప్పుడు, you would come to the conclusion that it's impossible for this world to have another 25 years. ఈ ప్రపంచమంతా ఇంకో 20-25 సంవత్సరాలు సర్వే అవుతుంది అని అంటే అది అసాధ్యమైనటువంటి విషయం. How is it possible? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? Look at what's happening in the world. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. Look at all the prophecies being fulfilled. ప్రభు చెప్పినటువంటి ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. Christ is coming soon. యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. He's coming very, very soon for the church. ఆయన సంఘం కొరకు అతి త్వరగా రానయ్యున్నాడు. And we have to be prepared for that. మనం దాని కొరకు సిద్ధపడి ఉండాలి. The coming of Christ is for certain. క్రీస్తు రాకడ అనేటువంటిది నిశ్చయం. You see, the thing is, the coming of Christ, remember, is divided into two parts. యేసుక్రీస్తు యొక్క రాకడ రెండు భాగాలుగా విభజించబడిందని మనం అర్థం చేసుకోవాలి. The first part is the rapture. మొదటి భాగం సంఘం పైకెత్తబడటం. The second part is the second coming. రెండవ భాగం క్రీస్తు యొక్క ద్వితీయాగమనం. And sometime before the second coming, రెండవ రాకడకి ముందు the church will be taken out. సంఘము పైకెత్తబడుతుంది. Paul says, behold, I show you a mystery. మరి మీకు ఒక మర్మమును తెలియజేస్తున్నానని పౌలు అంటున్నాడు. Not all of us will sleep. You can look it up, 1 Corinthians 15. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం దయచేసి చూడండి. Look at verses 49 onwards. 49వ వచనం నుండి మనం చూద్దాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలిక ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొననేరవు. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనందరము మార్పు పొందుదుము. బూరం రోగును
అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. So it's very clear that there's going to be something that is different from the second coming. రెండవ రాకడకు వ్యత్యాసమైనటువంటి విషయం ఇది అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. Because in the second coming he comes in the sight of the whole world. మరి రెండవ రాకడలో ప్రపంచమంతా చూస్తూ ఉంటుండగా ఆయన దిగి వస్తాడు. Look at Revelation chapter 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చూడండి. Revelation chapter 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం and look at verse 7. 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. The whole world will see him. ప్రపంచమంతా ఆయనను చూడబోతున్నారు. What is the mystery in that? దాంట్లో మర్మం ఏముందండి? Nothing. Everybody is going to see him come back. అందరూ చూస్తున్నారు కాబట్టి అది పెద్ద మర్మం ఏమీ కాదు. But what Paul says in 1 Corinthians 15. అయితే 1 కొరింథీ 16లో పౌలు చెప్పినటువంటి అంశం, he says, behold, I show you a mystery. ఇదిగో నేను మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. He's not saying Jesus is coming back. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వస్తున్నాడని చెప్పట్లేదు. He said we will be gone. మనము ఎత్తబడుతున్నామని చెప్తున్నాడు. He says the same thing in 1 Thessalonians chapter 4. 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో కూడా పౌలు అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. Right, he tells us when Jesus comes into midair, the world will not see him. యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ప్రపంచమంతా ఆయన్ని చూడబోట్లేదు. But we which are alive will be caught up after the dead in Christ shall rise. మరి క్రీస్తునందు సజీవులుగా ఉన్నటువంటి మనం మృతులు ఎత్తబడిన తర్వాత మనం పైకి ఎత్తబడతాం. It'll happen in a moment, in the twinkling of an eye. ఇది రెప్పపాటులో జరగబోతున్నటువంటి విషయం. But the significant thing is this. ఇందులో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, if you compare the first coming of Christ with the second coming, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను రెండవ రాకడతో మనం పోల్చి చూస్తే, there are 5 things that are common between these two. 5 విషయాలు ఈ మొదటి రెండు రాకడలో కామన్ గా ఉన్నటువంటి 5 విషయాలు ఉన్నాయి. God has revealed them in the scriptures for you and me to know. మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో దానిని ప్రత్యక్షపరిచాడు. What are these common things? ఈ మొదటి రాకడకు రెండవ రాకడకు ఉన్నటువంటి 5 కామన్ విషయాలు ఏంటి? Remember that when Jesus Christ came the first time 2000 years ago, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, John the Baptist బాప్తిసమిచ్చే యోహాను was his herald who announced his coming. బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి ఆయన ప్రకటించాడు. Read about him in Matthew chapter 3, Luke chapter 3. మత్తయి సువార్త 3, లూకా సువార్త 3లో యోహాను చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. Right, he was the herald of his coming. మరి ఆయన రాబోతున్న వాని యొక్క స్వరమై ఉన్నాడు. The second thing at the first coming, మరి మొదటి రాకడలో రెండవ విషయం ఏంటంటే, right, we are talking about the first coming of Christ. మొట్టమొదటిగా 5 విషయాల్లో ఒకటి మరి బాప్తిస్మిచ్చే యోహాను ప్రభు యొక్క రాకడ గురించి ప్రకటించాడు. అది ఫస్ట్ కమింగ్ లో. Who was in power at that time? ఆ సమయంలో అధికారంలో ఎవరున్నారు? Rome was in power. ప్రపంచమంతట్లో కూడా గొప్ప అధికారంలో ఎవరున్నారంటే రోమ్. Remember when Jesus was born? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు Caesar Augustus was the emperor of Rome. కైసరు ఔగుస్తు రోమా చక్రవర్తిగా ఉన్నాడు. Rome was ruling the world. మరి ప్రపంచమంతటిని రోమ్ పరిపాలన చేస్తున్న ఆ సమయంలో. The third thing, మూడవ విషయం, Israel. What was Israel's condition? ఇశ్రాయేల్ దేశం, ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? Was Israel saved or unsaved at the first coming of Christ? మరి ఇశ్రాయేల్ దేశం Or unsaved? మరి ఇశ్రాయేల్ దేశం అప్పుడు రక్షించబడిందా, రక్షించబడని స్థితిలో ఉందా? Was it saved or unsaved? Unsaved. రక్షింపబడిన స్థితిలో లేదు. But కానీ they were living in their homeland. రక్షింపబడలేదు కానీ ఎక్కడ నివసిస్తున్నారు? ఇజ్రాయెల్ దేశంలోనే నివసిస్తున్నారు. They were not saved. That's why Jesus rebuked them so much. వారు రక్షించబడలేదు కాబట్టి పదే పదే ప్రభు వారిని మరి గద్దిస్తూ వచ్చాడు. When Jesus was born, యేసు ప్రభువు మొదటి రాకడలో, when he was born,
ఆయన జన్మించినప్పుడు, remember that night when he was born, ఆయన జన్మించినటువంటి రాత్రి and was placed in a manger, ఆయన సత్రంలో మరి పశువుల తొట్టిలో ఉంచబడినప్పుడు, he appeared only to believers. ఆయన ఎవరికి కనబడ్డాడు? నమ్మినటువంటి వారికి కనబడ్డాడు. విశ్వసించిన వారు వెళ్ళి చూశారు. You remember that? ఆ విషయం గుర్తుందా? The shepherds went. మరి గొర్రెల కాపరులు వెళ్ళి చూశారు. And then of course after 2 years the wise men went. 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు వెళ్ళి చూశారు. But you see, only believers were able to see Jesus Christ. He appeared only to believers, and that at night. యేసుక్రీస్తునందు అంటే యేసుక్రీస్తు జననాన్ని విశ్వసించినటువంటి వారు మాత్రమే ఆ రాత్రి వెళ్ళి ప్రభును చూడగలిగారు. One more thing, the last thing. 4వ విషయం, later at his baptism, అతను బాప్తిసం పొందుతున్నప్పుడు, at his baptism he appeared to the world. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రపంచమంతటికీ కనబడ్డాడు. Till then he didn't appear. అప్పటి వరకు ఆయన ప్రపంచానికి ప్రత్యక్షం అవ్వలేదు. So you see, this is at the time of his birth. ఇది తన యొక్క జననం దగ్గర నుండి. He appeared only to believers. పుట్టుక సమయంలో అతను కేవలం విశ్వాసులకు మాత్రమే కనబడ్డాడు. That means he appeared 2 times in 2 different ways at the first coming. మరి మొదటి రాకడలో 2 సందర్భాల్లో 2 విధాలుగా ప్రత్యక్షమయ్యాడు. Once only to believers, once to the whole world. ఒకసారి విశ్వాసులకు మాత్రమే, రెండోసారి ప్రపంచమంతటికి. What is the connection between that and the second coming? మరి వీటికి రెండవ రాకడకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? పోలికలేంటి? Let me show you very quickly. Elijah will come. మరి రెండవ రాకడలో ఏలియా వస్తాడు. He will herald his coming. ఏలియా వచ్చి ఆయన రాకడను గురించి ప్రకటిస్తాడు. You know what Jesus said about Elijah? ఏలియాను గురించి ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? If you can accept it, he is the Elijah that was to come, he says. మరి నీవు అంగీకరిస్తే వచ్చుచున్నటువంటి వాడు ఏలియాని మీరు గుర్తిస్తారని చెప్పాడు. God said to John the Baptist's parents, బాప్తిసం ఇచ్చిన యోహానుకు ప్రభు చెప్పిన మాట, that John the Baptist will go in the spirit and power of Elijah. మరి బాప్తిసం ఇచ్చి యోహాను మరి ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడే వెళ్తాడని చెప్పాడు. In Revelation chapter 11 you see that Elijah will be there along with ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో మరి మోషేతో కూడా ఏలియా దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. So just like at the first coming John the Baptist heralded his coming, మొదటి రాకడలో ఆయన రాకడ గురించి బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగైతే ప్రకటించాడో, at his second coming Elijah will herald his coming. మరి రెండవ రాకడలో క్రీస్తు రెండవ రాకడకు మార్గముగా ఏలియా ప్రకటిస్తాడు. Remember what they asked Jesus, why do they say Elijah must come first? ఏలియా మొదట రావాల్సినదని ప్రజలు ఎందుకు చెప్తున్నారని వారు యేసు ప్రభువుని అడిగారు. Of course that is a big subject to study in itself. అది చాలా పెద్ద సబ్జెక్ట్ చదవటానికి. Rome was in power at the first coming. మొదటి రాకడలో ప్రపంచమంతటిని ఎవరు పరిపాలించారు? రోమ్. Rome will be in power again. మరలా రెండవ రాకడలో కూడా రోమే అధికారంలోకి వస్తుంది. In fact, Rome is already in power. మరి నిజంగా చెప్పాలంటే రోమ్ ఇప్పుడు అధికారంలో ఉన్నట్టే. From 500 AD till today Rome is in power. క్రీస్తు శకం 500 నుండి ఇప్పటి వరకు రోమే అధికారంలో ఉన్నది. It takes different forms, that's all. అది రకరకాల రూపంలో ఉంటుందంతే. Just like the kingdom of God, దేవుని యొక్క రాజ్యము వలె sometimes it is physical in nature, sometimes it's spiritual in nature. దేవుని రాజ్యం కొన్నిసార్లు శారీరకంగాను ఆత్మీయంగాను కనబడుతున్నట్టుగా, so also Rome will sometimes be a political power, sometimes it will be a religious power. కొన్నిసార్లు రోమ్ కూడా తన అధికారాన్ని రాజకీయ పరంగాను కొన్నిసార్లు మతపరంగాను చూపెడుతుంది. Rome controls most nations of the world. మరి ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి దేశాల్ని రోమ్ కంట్రోల్ చేస్తుంది. And in Revelation 17 and 18 we read about that in 17 the great harlot which is Rome. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ గొప్ప వేశ్య రోమును గురించి మాట్లాడినటువంటి మాట. Rome was in power at the first coming, Rome is in power at the second. మొదటి రాకడలో అధికారంలో రోమ్ ఉన్నది, రెండవ రాకడలో కూడా ప్రపంచ అధికారంలో రోమే ఉంటుంది. Now think about this.
Today, Israel, is it saved or not? ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ఇప్పటికి రక్షించబడిందా? It is still unconverted. ఇంకనూ రక్షణ పొందని, మారు మనస్సు పొందని స్థితిలోనే ఉంది. But where are they living? అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? They're living in their home. ఇజ్రాయెల్ దేశంలోనే. Just like the first coming. మొదటి రాకడలో ఎలాగైతే రక్షణ లేకుండా స్వదేశంలో ఉన్నారో, ఇప్పుడు నువ్వు రక్షణ లేకుండా స్వదేశంలోనే ఉన్నారు. They are still living there today from 1948. మరి 1948 నుండి వారు సొంత దేశంలోనే ఉన్నారు. Now think about this. In 1948, Israel became a nation. 1948లో ఇజ్రాయెల్ దేశంగా గుర్తింపులోనికి వచ్చింది. For almost 2000 years, Israel was not a nation. దాదాపు 2000 సంవత్సరాలు ఇశ్రాయేలు ఒక దేశంగా గుర్తింపులోనికి మరలా రాలేదు. Many Bible teachers said, God is finished with Israel, it is gone. చాలా మంది బైబిల్ బోధకులు ఏమని చెప్పారంటే, ఇశ్రాయేలుని దేవుడు సమూల నాశనం చేసేసాడిగా, వాళ్ళు తిరిగి సమకూర్చబడే అవకాశం లేదని ప్రకటిస్తూ వచ్చారు. They all were put to silence in 1948. 1948లో ఈ బోధించిన బోధకులందరూ నోటి మీద వేలేసుకున్నారు. They were shocked. ఆశ్చర్యపోయారు. How is this possible? ఇది ఎలా సాధ్యమైంది? After 2000 years, they became a nation again. 2000 సంవత్సరాల తర్వాత మరలా ఒక దేశముగా వాళ్ళు సమకూర్చబడ్డారు. What does that mean? దాని అర్థం ఏంటి? The stage was being set for the second coming. అనగా రెండవ రాకడకు అన్ని రంగం సిద్ధపరచబడింది. I told you that at the first coming, at his birth, he appeared only to believers. At the first coming, he appeared only to believers. మరి మొదటి రాకడలో కేవలం విశ్వాసులకు మాత్రమే అగుపడ్డాడు. At his birth. ఆయన పుట్టిన సందర్భంలో. At the second coming also, రెండవ రాకడలో కూడా firstly, he appears only to the believers in the church. మరి రెండవ రాకడలో కూడా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు మాత్రమే అగుపడతాడు. Remember what we said, the second coming is in two parts. రెండవ రాకడ రెండు భాగాలని మనం చెప్పాం. So he appears only to the church in midair and we will be caught up. అతను సంఘానికి మాత్రమే మధ్యాకాశంలో కనబడతాడు, మనం పైకెత్తబడతాం. And after 7 years, 7 సంవత్సరాల తరువాత he appears to the whole world. 7 సంవత్సరాల తరువాత మరి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో బాప్తిసం పొందినప్పుడు అందరికి ఎలా కనబడ్డాడు, 7 సంవత్సరాల తర్వాత ఆయన ప్రపంచమంతటికి అగుపడబోతున్నాడు. Like we read in Revelation 1:7. మరి ప్రకటన గ్రంథం 1:7లో మనం చదివినట్టుగా he appears to the whole world, every eye shall see him. మరి ప్రతి నేత్రం ఆయనను చూడబోతున్నది. When you look at these things, వీటిని మనం చూసినప్పుడు you can understand that everything is in place. సమస్తము సిద్ధపరచబడిందన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. The two main things. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. Rome is in power. రోమా అధికారంలో ఉన్నది. Israel is in their homeland. ఇశ్రాయేలులు స్వదేశంలో ఉన్నారు. That tells you that the time is very close. The next thing that's going to happen is that he's going to come for the church. రోమా అధికారంలోకి వచ్చింది, ఇశ్రాయేలు స్వదేశానికి చేరుకున్నది అని అంటే నెక్స్ట్ జరగవలసినటువంటి ఈవెంట్ ఏంటంటే ప్రభు యొక్క రాకడ. Are you ready for that? అయితే దాని కొరకు నీవు సిద్ధపడి ఉన్నావా? Are you looking forward to that? నీవు దాని కొరకు ఎదురు చూస్తున్నావా? Are you of those who say, even so come Lord Jesus? మరి నీవు కూడా ప్రభువా త్వరగా రమ్ము అని ప్రభుతో చెప్పగలవా? The world is just going at breakneck speed towards the coming of the Antichrist. మరి ప్రభు చెప్పినట్టుగా క్రీస్తు విరోధి యొక్క రాకడకు మరి చాలా త్వరితగతిన లోకం ముందుకు వెళ్తున్నది. But sadly many Christians are sleeping when it comes to the rapture of the church. సంఘం ఎత్తబడేటువంటి అద్భుతమైన సందర్భం దగ్గర పడినప్పుడు మరి సంఘం నిద్రపోతున్న స్థితిలో ఉన్నది. The enemies of the Lord Jesus Christ are working very hard to bring the Antichrist. క్రీస్తు యొక్క విరోధులు క్రీస్తు విరోధిని తీసుకుని రావడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. But how many Christians are really working hard and waiting for the coming of Jesus Christ? ఎంతమంది క్రైస్తవులు నిజంగా మరి ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? The Bible says that he's coming very soon. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. That's why we should know about it and we should be prepared for it. ఆయన త్వరగా వస్తున్నాడని బైబిల్ చెప్తుంది కనుక దాని గురించి మనం నేర్చుకోవాలి, దాని కొరకు మనం సిద్ధపడాలి. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, I ask that you will help us